హలో, చెప్పండి సిస్టర్. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? రాహుల్ ఎక్కడా? ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తున్నాడు సిస్టర్. ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నాడు? రేపు క్లయింట్స్ వస్తున్నారంట కదా, సో దానికి ప్రిపేర్ చేస్తున్నాడు. అదేంటి, రేపు శాండ్రా కదా ప్రెజెంటేషన్ ఇచ్చేది? తనకి హెల్ప్ చేస్తున్నాడు సిస్టర్. ఫస్ట్ రాహుల్ని తన పని నేర్చుకోమను, తర్వాత పక్కన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఏమో సిస్టర్, మీరు కాల్ చేశారని చెప్పనా? వద్దు, చెప్పకు. తను స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి కాల్ చేయవా? ఓకే సిస్టర్. కాల్ కట్ చేస్తున్నాడేంటి? హాయ్ మేడం. ఎవరు? డెలివరీ బాయ్ మేడం. నేను ఆర్డర్ పెట్టలేదే. అడ్రస్ ఇదే ఉంది మేడం. హలో బాస్, పొద్దున్నుంచి చాలా ఆర్డర్లు చేసి కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నేను ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ చేసి చేసి బ్రెయిన్ షార్ప్ అవుతుంది కానీ డల్ అవ్వదు మేడం. ఆర్డర్ ఎవరి పేరు మీద ఉంది? ఇది మీరు ముందు అడగాల్సిన క్వశ్చన్ కదా. పేరు చెప్తావా? రాహుల్ అని ఉంది మేడం. ఓ, అయితే నాదే. ఇప్పుడు దాకా మీది కదా అన్నారు. ఇప్పుడు నాదే అంటున్నావు కదా. మీదని గ్యారంటీ ఏంటి? నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఒరేయ్, వద్దు మేడం, మీదే మేడం, మీదే మీదే. పిచ్చోడా. అయినా నేను ఒక్కదాన్ని ఏం తింటా, వాడొచ్చాక కలిసి తింటాం. ఇదేంటి ఇక్కడ పడుకుంది? ఎప్పుడొచ్చావు? నేను ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నా, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చిన్న పనిలో ఉన్నానంతే. ఫోన్ కూడా మాట్లాడలేనంత బిజీగా ఉన్నావా? అంటే వర్క్ అని చెప్పాను కదా, అందుకోసమే ఫోన్ సైలెంట్లో పెట్టి అలా పని చూసుకుంటున్నాను. ఇంటికి వచ్చేటప్పుడైనా చూసి కాల్ చేయొచ్చు కదా. అరే ఎలానో ఇంటికి వస్తున్నాను కదా అనేసే లిఫ్ట్ చేయలేదంతే. ఇన్నిసార్లు కాల్ చేస్తే ఏదైనా అవసరం ఉంటేనే కదా చేస్తాను. అందుకే కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను. అంటే ఫుడ్ కోసం కాల్ చేశా అనుకుంటున్నావా రాహుల్? ఎంత చీప్గా మాట్లాడుతున్నావు. అరే ఇప్పుడు ఏమైందని అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ఇంత చిన్న విషయానికి. ఓ అవును కదా, నేను గట్టిగా మాట్లాడకూడదు, నీతో హర్టింగ్గా మాట్లాడకూడదు. నువ్వు ఏది చెప్పినా మూసుకొని పడుండాలి. అరే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పానా? నువ్వు అనక్కర్లేదు, నీ బిహేవియర్లో అర్థమవుతుంది. నీకు నువ్వే క్రియేట్ చేసుకో శైలు. నేను స్పెషల్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు రాహుల్, నీ బిహేవియర్ని చూస్తేనే అర్థమవుతుంది. అరే ఇప్పుడు ఏమన్నా నేను అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? 3 hours నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టాను తినేయొచ్చు కదా అంటావేంటి? నీకు అసలు మనసుందా? అరే ఎవడు వెయిట్ చేయమన్నాడు? తిని పడుకోవచ్చు కదా. ఏ నీకు తెలీదా ఎప్పుడు నీతో తింటా అని? ఆఫీస్లో వర్క్ చేయకపోతే తిడతావు, వర్క్ చేసి ఇంటికి వచ్చినా తిడతావు. అసలు నీతో భరించలేకపోతున్నా తెలుసా? నీ వర్క్ ఏంట్రా? సగం వర్క్ ఆ ప్రవీణ్ గారు చేస్తాడు. నీకు బర్డెన్ కావద్దని ఇప్పుడు శాండ్రాని తీసుకున్నా కదా. ప్రవీణ్ గారు తినడంలో బిజీ ఉంటాడు, శాండ్రా ముగ్గులు వేయడంలో బిజీ ఉంటుంది. పైగా రేపు క్లయింట్ మీటింగ్ అని బాంబు పేల్చావు, అది కూడా సరిగ్గా జరగకపోతే మళ్ళీ నన్నే తిడతావు. వర్క్ పెండింగ్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను హెల్ప్ చేసేదాన్ని. చేస్తావు, ఆఫీస్ పని అనగానే మేనేజర్లా మీద పడిపోతావు. రాహుల్ ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఒక చిన్న అప్డేట్ చేయడానికి ఇంత ప్రాబ్లమా? సరే శైలు, ఐఎమ్ సారీ. ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? నేను లేట్ వచ్చినందుకు. అది ప్రవీణ్ చెప్పాడు. ఓహో, ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ నన్ను ఎందుకమ్మా అడగడం? నేను ఎంక్వైరీ చేయలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అంతే. ఆ రెండింటికి పెద్ద తేడా ఏంటో. ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగితే ఎంక్వైరీ, ఉన్నాడా లేడా అని అడిగితే ఇన్ఫర్మేషన్. నీతో డిబేట్ చేసి వేస్ట్ తెలుసా?
ఎంత డిబేట్ చేసినా నువ్వే కరెక్ట్ అని చెప్తావు. చా, నేను వెళ్ళి తినుకోవడం బెస్ట్. ఫ్రిడ్జ్ లో ఉంది. నేను ఆర్డర్ పెట్టింది నువ్వు తింటావని, నా కోసం ఉంచమని కాదు. ఏ నీకు తెలీదా? కలిసి తింటాం కదా, అందుకే పెట్టాను. ఎప్పుడు మన ఇద్దరం కలిసి తింటావా? మీ మేనేజర్తో తింటావు కదా. ఆఫీస్ విషయాలు ఇంట్లో వరకు తీసుకొని రాకు. నాకు డబ్బులు లేక క్రెడిట్ కార్డ్ నుంచి నీకు ఆర్డర్ పెడితే నేలపాలు చేసావు తెలుసా? ఎందుకంత ఓవర్? హీట్ చేసుకొని తినొచ్చు కదా. ఒకసారి హీట్ చేసిన ఫుడ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ అదే ఫుడ్ తీసుకొచ్చి హీట్ చేస్తే దాని తాలూకు టేస్ట్ అండ్ ప్రోటీన్ మొత్తం అంతా పాడైపోతుంది తెలుసా? అసలు నీకు ఫుడ్ వాల్యూ తెలియదు తెలుసా? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు రాహుల్. నేను నిజమే చెప్తున్నా శైలు, నువ్వు చిన్నప్పటి నుంచి బాగా బతికావు కదా, బహుశా అందుకేనేమో నీకు కనీసం ఫుడ్ వాల్యూ తెలియదు. ఒకవేళ నేను తీసుకొచ్చి నీకు పెట్టినా కూడా తినకుండా పక్కన పడేస్తావు. ఇప్పుడు ఏంటి వీడి ప్రాబ్లం? ప్రేమతో ఫుడ్ ఆర్డర్ చేస్తే తినలేదనా, లేదా ఫుడ్ వేస్ట్ చేశానన్నా? అయినా మరీ ఎక్కువ తిట్టేశానా? వీడి కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. తాగు, చల్లాడితే మళ్ళీ నీకు నచ్చదు కదా. మొన్నే ఒక న్యూస్ ఛానల్ చూశాను, వాళ్ళ హస్బెండ్ నచ్చట్లేదని కాఫీలో విషం కల్పించిందంట వాళ్ళ వైఫ్. అలాంటి రివెంజ్ ప్లాన్లు ఏం చేయట్లేదుగా. నీ కోపం పోవడానికి చిన్న టిప్ అంతే. సరే, బయటికి వెళ్దామా? ఎప్పుడు నేను వెళ్దామంటే వద్దంటావు, ఈరోజేంటి నువ్వే తీసుకెళ్తున్నావు? ఏంటి మ్యాటర్? రెడీ వెళ్దాం. ఏంటి ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? సర్ప్రైజ్ ఏం కాదు, జస్ట్ అలా వాక్ వెళ్దామని అంతే. దానికి రెడీ అవ్వడం ఎందుకు, వెళ్దాం పదా. సరే. అవును శైలు, నేను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకోకూడదు. ఒకటెందుకు, రెండు అడుగు. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. జోక్ కాదు రాహుల్, మన దగ్గర చాలా టైం ఉంది. యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. అవును, నువ్వు ఇంట్లో ఆఫీస్లో ఎందుకు తోక్కోసిన కుక్కలాగా అలా మీద పడిపోతావు? మరి బయటకు వచ్చినప్పుడు ఎందుకు క్యూట్ కుక్కలాగా క్యూట్గా బిహేవ్ చేస్తావు? ఒరే మెంటలోడా, అమ్మాయిలను ఎవరైనా కుక్కలతో పోలుస్తారా? ఓకే, అయితే మంచిగా చెప్తాను. ఇంట్లో ఆఫీస్లో ఎందుకు కాయకి లెక్క కావుకోవమంటావు? బయటకు వచ్చినప్పుడు మాత్రం వసంత కోకిల్లాగా అని చాలా బ్యూటిఫుల్గా మాట్లాడతావు. మచ్ బెటర్. నువ్వు ఇందాక అలా పోల్చావనుకో, ఈ చల్ల నీళ్ళు నీ మొహం పైన వేద్దామనుకున్నా. అమ్మో, ఈ చల్లని నా మీద పడితే ఐస్ వాటర్తో స్నానం చేసినట్టు ఉంటుంది తెలుసా? అరే ఇప్పుడే చెప్పా కదా. అవును, క్యాబ్ ఓపెన్ చేయలేదు. రాహుల్, వాడు మళ్ళీ వస్తున్నాడు. రాహుల్, ఫైట్ చేస్తావా? సచ్చేదే నా చేతిలో రాని. ఫైట్ చేస్తావా ఇప్పుడు? అయినా నేను కొడతానంటే నువ్వేంటి అంత హ్యాపీ? అంటే నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. మూవీలో చూడడమే. ఫైట్ చేస్తే హీరోలా ఉంటావు. కొట్టుకుంటే చెప్తాను. హెల్మెట్ తీరా. నువ్వు చేసే ఎక్స్ట్రా ఇంకా పోలేదేట్రా? చాలా రోజులైందిరా. ఏంట్రా షాక్ అయ్యవా? చల్లని పోసావుగా, షేక్ అయ్యా. ఎదవ ఎక్సైల్కి ఏం తక్కువ లేదు. అయినా సరే ఎదలందరూ వైజాగ్ లోనే ఉంటారంటున్నా, హైదరాబాద్ లో కూడా ఉంటారు. నువ్వు ఎక్కడున్నా ఎదవే కదా బావా. ఎదల గురించి నువ్వు నేను మాట్లాడదు రోయ్, అర్థమైందా? నీతో పోలిస్తే కొంచెం తక్కువేరా. బాబు నువ్వు బాబు. హాయ్ బబ్లు. శైలు. యాక్చువల్లీ ఈడు నేను చిన్నప్పటి నుంచి ముడ్డి రాసుకున్న ఫ్రెండ్స్ అనమాట, చాలా క్లోజ్ అనమాట. అయినా నువ్వేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగలరా? వైజాగ్ వదిలి రానన్నావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది ఆఫీస్ వర్క్ ఉంటే వచ్చాను. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. అరే మేము కూడా తిన్నాకే వచ్చాం రా. అవునా, ఫుడ్కి వచ్చావా? దా అయితే వెళ్దాం. అవునా, పదేద్దాం. మరి దా వెళ్దాం.
ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మావాడైతే మాత్రం చిన్నప్పుడు ఫుడ్ తింటే వేలు కూడా కడుక్కునేవాడు కాదు, మొత్తం నాకేసేవాడు. అలా తినేవాడు ఫుడ్ ఇడు. టూ బ్యాడ్ రాహుల్. వీడు మాత్రం ఏం తక్కువ, తిన్నాక చేతులు కొడుకోకుండా షర్ట్కి చెడ్డీకి రాసేవాడు. సరే సరే సరే, ఇప్పుడు అన్నీ ఎందుకని మరి ఎవడరా ఫస్ట్ స్టార్ట్ చేశాడు? నేనే స్టార్ట్ చేశాను, సారీ. చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ మాత్రం కుకింగ్ బాగా చేస్తాడు. అవును, వాడి ఫుడ్ తినే నేను ఇంత లావ్ అయింది. లావ్ ఎక్కడయ్యారు? సన్నగానే ఉన్నారుగా. మరి వాడి ఫుడ్ బాగా కుక్ చేయడం ఏంటి? తినలేక చచ్చిపోతున్నా. ఓ అలా అన్నారా? అయిపోయి ముందేమో రొట్టెలు వేసుకుని తిని ఇప్పుడు మాత్రం వంకలు పెడతావే. ఇంత టేస్టీ ఫుడ్ తిన్నాక అర్థమైంది రాహుల్, నీ ఫుడ్లో ఎన్ని లోపాలు ఉన్నాయో. ఓకే ఓకే ఓకే, ముందు ఫుడ్ టేస్ట్ చేస్తాను. చికెన్ బాగుంది కదా. ఇంకేంట్రా విషయాలు? అయిపోయిందా? అయిపోయిందిరా. రైతే మరి నేను బయలుదేరుతాను. బాయ్. ఎక్కడికి రా, ఇంటికి రావచ్చు కదా, బీర్లు తాగుదాం. అంటే చిన్న మీటింగ్ ఉందిరా. నీ ఫేస్కి మీటింగ్ ఏంట్రా? నేను చెప్పి ఏ మీటింగ్ వెళ్తున్నావు? మీటింగ్ అంటే అమ్మాయితో మీటింగ్ రా. రావచ్చు కదా బ్రో, చిల్ అవుదాం. ఆ మీటింగా? అంటే మీరు కూడా తాగుతారా? లేదు, స్నాక్స్ మాత్రం తింటాను. అవునా? లేదు, మనోడు వెళ్ళనీలే. సరే ఇప్పుడు పెద్ద మీటింగ్ ఉంది. బాయ్. ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తా. ప్యాకెట్లు పట్టుకెళ్ళాం మర్చిపోయా. పద, ఈడి పనే బాగుంది. ఏంటి చిన్నప్పుడు మరీ ఇంత ఎదువలా ఉండేవాడివా? లేదు, అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, అందుకోసమే అలా. అందుకే అన్ని నిజాలు చెప్పాడనమాట. అరే, అన్నీ నిజాలు నేను చెప్పలేదు, కాస్త మసాలా కూడా యాడ్ చేశాడు. తెలిసిందేగా ఫ్రెండ్స్ గురించి. అవునులే, ఇవి మాత్రం చాలా ఫన్నీగా చెప్పాడు. వన్ మినిట్. హలో. హాయ్ సెంట్రా, 80 టైంలో. నువ్వు చెప్పిన వర్క్ చేస్తున్నా కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. నీకు అర్థమైతే విచిత్రంగానే, అర్థం కాకపోతే విచిత్రం ఏముంది. సరే, నీకు ఇచ్చిన చిన్న వర్క్ అయినా రేపటికల్లా కంప్లీట్ చేసుకునిరా. నేను ఏ వర్క్ అన్నా పర్ఫెక్ట్గా చేస్తాను. మరొకసారి అదే మాటగా అన్నావంటే బాగా చెప్తున్నాను. సారీ అండి, మీరు చెప్పింది నేను రేపు చేసుకొని వచ్చేస్తాను. అది అలా రా దారికి. ఎవరు ఫోన్లో? ఓ పాజిటివా? అదేం లేదు, ఈ టైంలో అమ్మాయి వాయిస్ వస్తే అడిగా. దాన్నే మా ఊర్లో పాజిటివ్ అంటారు. శాండ్రా, తనకేదో చిన్న వర్క్ ఇచ్చాను, ఏదో కాస్త నర్వస్గా ఫీల్ అయిందంట, అందుకే కాల్ చేసింది. స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత సింపుల్ అయిపోతుంది. ఎవరైనా నీ అంత బ్రేవ్గా ఉండరు కదా. అయినో. థ్యాంక్ యూ. సరే వెళ్దాం పద. ఏంటండి ఇలా వచ్చారు? 2 మొన్నే కదా కట్టాను. రెంట్ గురించి కాదయ్యా. ఓ మావిడి గురించా? ఇదిగో మావిడ ఇక్కడే ఉంది. ఏమేవ్? అది కాదయ్యా, నేను చెప్పేది వింటావా? కొంప తీసి ఎదురింటే లైన్ వేస్తూ దొరికిపోయినా. ఇలాంటివన్నీ బయట మాట్లాడతారు ఏంటండి బాబు? లోపలికి రండి చెప్తాను. ఇలా ఉన్నారు ఏంటండి బాబు? ఒక్క నిమిషం. ఇదిగోండి, ఆవిడ చెప్పద్దు. అది కాదు కదా. అది కాదయ్యా, నేను చెప్పేది వింటావా? అమ్మాయి సాయి. మీరు చెప్పేది వినే అంత టైం లేదు సార్. రోజు ఆఫీస్కి వెళ్తూనే ఉంటారు కదా, ఏమన్నా ఒక రోజు వెళ్ళకపోతే భూకంపాలు వస్తాయా? భూకంపాలు అయితే రావు కానీ నెక్స్ట్ డే నుంచి మేమే ఆఫీస్కి వెళ్ళలేం. మరి మీ ఆఫీస్ అంత స్ట్రిక్టా? ఆఫీస్ స్ట్రిక్ట్ కాదు, మేనేజర్ స్ట్రిక్ట్. ఎవరు మీ మేనేజరు? మేనేజర్ ఆయనతో సొల్లు పెడుతున్నావు, మనం ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఆయన వచ్చేదే పండక్కి పబ్బానికి. ఆయన వచ్చిన ప్రతిసారి మన మాట కలిపామనుకో రెంట్ పెంచడు. మనం జాబ్ కరెక్ట్గా చేస్తే రెంట్ కరెక్ట్ టైంకి కట్టొచ్చు. ముందు పంపించు. ఏంటి మీ మొగుడు పిల్లలు గుసగుసలు? మొగుడు పెళ్ళాలి. ఓ యా, మొగుడు పెళ్ళాలి. ఎస్. ఏం లేదు, ఆఫీస్కి టైం అవుతుందని చెప్తున్నా. టైం అవుతుంది. మీ మేనేజర్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. ఆవిడెవరో కాదండి, ఈవిడే. నేనే అండి మేనేజర్. అబ్బా, ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నావమ్మా? అంతేం లేదు, పని ఏం చేస్తే పెత్తనం ఆమె చేస్తుంది. అవన్నీ ఇప్పుడు అవసరమా రాహుల్? కొన్నిసార్లు చెప్పుకోవాలి. ఏం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారా ఏంటి అని చూద్దామని వచ్చాను. నేను రాకూడదా? మీరు రావచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 4 బొమ్మలు కొడతండి, ఆడుకుంటూ ఉంటాం ఇక్కడ. చిన్నపిల్లలు అన్నారు కదండి, లేకపోతే ఏంటండి, పెళ్లి చేసి 2 పిల్లలను కూడా కంటాం ఇక్కడ. అయ్యో అలా ఏం లేదు సార్, మీ ఇల్లే అనుకోండి. ఇప్పుడు కొంచెం ప్రెజెంటేషన్కి టైం అవుతుంది.
ఇది ఈనిలే కదా. అయ్యో సారీ అమ్మా, రాంగ్ టైంలో వచ్చినట్టున్నా. అవును. ఈరోజు నైట్ సిట్టింగ్ వేద్దాం. ఫోన్ రేపేద్దాం. ఓకే. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఆవిడికి లైన్ వేస్తాను అనుకున్నావా? అలా లేపేస్తావు ఏంటని?